నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. సినిమా తారలు యాడ్స్ చేయడం, కోట్ల రూపాయలు సంపాదించడం మామూలే. కానీ ఒక పాన్ ఇండియా హీరో యాడ్ కోసం 3 రోజులకు అక్షరాల 75 కోట్లు ఆఫర్ చేస్తే వద్దని నవ్వుతూ నో చెప్పాడని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎవరా స్టార్? ఎందుకలా చేశారు? ఇప్పుడు టాలీవుడ్ నుండి ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమా రంగంలో నెంబర్ 1 రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో మన ప్రభాస్ ఒకరు. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ జాతీయ స్థాయిలో పెరిగింది. అందుకే ఆయన డేట్స్ కోసం, యాడ్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఓ బడా కంపెనీ ప్రభాస్ కు ఊహించని ఆఫర్ ఇచ్చిందని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఆ కంపెనీ తమ ప్రోడక్ట్ కు యాడ్ చేయమని ప్రభాస్ ను సంప్రదించిందట. ఈ యాడ్ షూటింగ్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుందని, అందుకు రోజుకు 25 కోట్ల చొప్పున మొత్తం 75 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. అంటే 3 రోజుల్లోనే ప్రభాస్ 75 కోట్లు సంపాదించే అవకాశం వచ్చింది. కానీ ప్రభాస్ ఆ ఆఫర్ను వినగానే నవ్వుతూ నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 75 కోట్ల రూపాయల ఆఫర్ను వద్దనుకోవడం మామూలు విషయం కాదు. అయితే ప్రభాస్ ఎందుకు అలా చేశాడనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది ఆయన సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తవ్వడానికి చాలా సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో యాడ్స్ కోసం డేట్స్ కేటాయించడం వల్ల సినిమాల షూటింగ్ ఆలస్యమవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. మరికొందరు ప్రభాస్ తనకు నచ్చని, తను నమ్మని ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి ఇష్టపడనని చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఏ యాడ్ను పడితే ఆ యాడ్ను చెయ్యకూడదని ఆయన సిద్ధాంతంగా పెట్టుకున్నాడని టాక్. ఏదేమైనా 3 రోజులకు 75 కోట్లు అనే భారీ ఆఫర్ను సునాయాసంగా తిరస్కరించిన ప్రభాస్ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.